విష్ణు సహస్రనామాల గొప్పతనం మనందరికీ తెలుసు. ఈ నామాలని భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరునికి ఉపదేశిస్తాడు. ఆ 1000 విష్ణునామాలని ఎవరైతే జపిస్తారో వాళ్ళు కష్టాలను అధిగమిస్తారు అని, కర్మలు నశిస్తాయని, మనసు శాంతి కలిగి ఆ భగవంతుడిని చేరుకుంటారని భీష్ముడు చెప్పాడు. కానీ ఈ 1000 విష్ణునామాలని జపిస్తే ఏదైతే ఫలితం వస్తుందో అదే ఫలితం ఒక చిన్న శ్లోకం జపిస్తే వస్తుందని మీకు తెలుసా? ఆ చిన్న శ్లోకాన్ని పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. పార్వతీదేవి భక్తుల అజ్ఞానంని, వారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధపడుతుంది. అప్పుడు పరమశివుడితో ఇలా అంటుంది: స్వామి, ప్రాపంచిక కష్టాలు, పాపాలు తొలగడానికి విష్ణు సహస్రనామం ఒక్కటే పరిహారమని ప్రతిరోజు జపించమని చెప్తారు కదా, కానీ సామాన్య మానవులు 1000 నామాలను ఎలా జపించగలరని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో రామ అనే నామంలో ఉన్న అపార శక్తిని వివరించారు. రామ అనే నామాన్ని 3 సార్లు జపించడం వల్ల పూర్తిగా విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితానికి సమానమని శివుడు అమ్మవారికి చెప్తాడు. ఆ శ్లోకం ఏంటంటే: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.